రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు కట్టేశామని డబ్బా కబుర్లు చెప్పడమే తప్ప వైసీపీ చేసిందేమీ లేదని, ఇంకా ఆ పార్టీ అధినేత జగన్తో సహా నాయకులు మళ్లీ వచ్చేస్తామని, అరెస్టులు చేయిస్తామని బెదిరించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు రోడ్లో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనాన్ని కూటమి నాయకులతో కలిసి ఆయన బుధవారం నాడు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలల నిర్మాణం వేగవంతం చేశామని, ఈ ఏడాది జూన్ నాటికి 4వ బ్యాచ్ మెడికల్ విద్యార్థులు వస్తారని, అప్పట్లోగా G+7 హాస్టల్తో పాటు 4 లెక్చర్ గ్యాలరీలు, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అనుకున్న విధంగా పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తామే మెడికోల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి పరిష్కారం చేస్తున్నామని వివరించారు. కోటి సంతకాల వైసీపీ నాటకాలు ఆడుతోందని, సంతకాలు అసలు ఎవరు చేశారని నిలదీశారు. కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్, రెడ్డి మణి, నక్కా చిట్టిబాబు, మరుకుర్తి రవి యాదవ్, కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ, పాలవలస వీరభద్రం, కొల్లి బుజ్జి, చింతపల్లి నాని, ముసిని బాబురావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. మాట వస్తే ఒక 5 కాలేజీలు చెప్తారా, కాలేజీలు మేము చేసేసాం కదా అంటారు. ఏం చేశారు? బొక్క చేశారు. అన్నీ బొక్కలే. అవన్నీ మేము పూడ్చుకుంటూ వచ్చాం. ఎలా మాట్లాడతారు ఇలాగా? పైపెచ్చు మీరు ఓడిపోయారు, మిమ్మల్ని ఇళ్లలో కూర్చోపెట్టారు. ఇప్పుడు బెదిరింపు ధోరణి, మానసికంగా పరిస్థితులు బాగాలేదు ఆ పార్టీలో ఎవరికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని ప్రతి నాయకుడికి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టే వాళ్ళందరినీ అరెస్టులు చేసేస్తాం. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు, మీది అది కళ, మర్చిపోండి. కానీ ఈ మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. కోటి సంతకాలు వెళ్ళిపోయి ఇచ్చేసి దీని మీద ఈ రోజున హైకోర్టులో కూడా వాదనలు ఉన్నాయి. కోటి సంతకాలంటే రమారమిగా ప్రతి 5గురికి ఒక మనిషి పెట్టి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఉన్నాం మనం. మీలో ఎవరైనా పెట్టారన్నా? మీరు పెట్టారా? మీరు సార్, మీరు ఎవరైనా పెట్టారు? మీకు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. మరి ఎవరా కోటి మనిషి? అంటే పేరులా, ఆత్మలా? చాలా దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. నిజంగా వైసీపీ అన్నది ఈ రాష్ట్రంలోని రాజకీయంగా ఉండడం అన్నది దౌర్భాగ్యం, అర్హత కూడా లేదు. ఇది ఉదాహరణ. మాట వస్తే రాజమండ్రి మెడికల్ కాలేజ్ మీరు ఏం చేశారా మీరు? మళ్ళా చెప్తున్నా, అన్ని బొక్కలెట్టి వెళ్ళారు. పక్కనే ఉన్న మీ పార్టీ ఆఫీస్, వైసీపీ పార్టీ ఆఫీస్ ఎంత బాగా కట్టుకున్నారు తెలుసా? రాజ్మహల్ని